ప్రైజ్ ద లార్డ్. విశ్వాసమునకు కర్త, విశ్వాసమునకు సేనాధిపతి, విశ్వాస సంపూర్ణుడైన క్రీస్తు యేసు పేరట మీకు విశ్వాసము, అభివృద్ధి, మహాభివృద్ధి, అత్యధికమైన అభివృద్ధి కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట లూకాసు వర్తమానం 17వ అధ్యాయం 5వ వాక్య భాగం. మా విశ్వాసము వృద్ధి పొందించుము. క్రీస్తునందు అత్యంతమైన ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద సంచరించుచున్న దినములలో ఆయన వెంబడించుచున్నటువంటి అపోస్తులు యేసు నొద్దకు వచ్చి చేసిన విన్నపము, విజ్ఞాపన, మా విశ్వాసము వృద్ధి పొందించుము అని. నిశ్చయముగా ఈ కడవరి దినములలో, అపాయకరమైన ఈ దుర్దినములలో మనము కూడా యేసయ్య పాదముల చెంతకు చేరి మా విశ్వాసం వృద్ధి పొందించుదుము అని ప్రభువుని అడిగదము. నిశ్చయముగా ఆయన మన విశ్వాసమును వృద్ధి కలుగు చేయునుగాక. ఈ అపాయకరమైన ఈ దుర్దినములలో అనేక మంది యేసుక్రీస్తు నందలి విశ్వాసములో నుండి తొలగిపోయి విశ్వాసములో బలహీనులుగా మార్చబడి విశ్వాస భ్రష్టులుగా మార్చబడుతున్న వారు ఎందరో కోకొల్లలుగా కన్నుల ఎదుట కనబడుతూ ఉన్నారు. విశ్వాసములో నుండి తొలగిపోయిన వారు కనబడుతున్నారు. అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా మారిన వారు కనబడుతున్నారు. కారణము కూడా లేకపోలేదు. వారి జీవితములో ఎదురవుతున్న ప్రతి శోధన, ఇరుకు, ఇబ్బందులు, ప్రతికూలమైన పరిస్థితులు, ఎంత ప్రార్థించినా జవాబు రాకపోవడం, అలాగే దేవుని వాగ్దానాల మీద నమ్మకాన్ని కోల్పోవడం, ఇలాగ ఎన్నో ప్రతికూలమైన కార్యాలు వారిలో నుండి విశ్వాసాన్ని తొలగించుచున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎప్పటికీ ఎన్నటికీ దేవుని వాక్యం మీద విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుని వాగ్దానముల మీద మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడు, దేవుని వాక్యం నిరంతరం నిలుచును గనక మన ఆత్మీయ జీవితానికి కావలసినవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో మన కొరకు ఉంచబడి ఉన్నవి గనక ఆ మాటలన్నిటినీ మనం విశ్వసించి మన విశ్వాస యాత్రలో, ఈ విశ్వాస పరుగులో దేవుని అందలి విశ్వాసముతో ముందుకు కొనసాగేదము. మన విశ్వాసం దినదినము అభివృద్ధి పొందినట్లుగా ప్రార్థనలో గడిపేదము. మన విశ్వాసం ఇంకా అత్యధికమైన అభివృద్ధి కలుగునట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి, విని, ధ్యానించి అనుసరించదము. విశ్వాసములో అత్యధికమైన అభివృద్ధి పొందుట కొరకు దేవుని సన్నిధిలో ఎక్కువగా ఆత్మలో ఆనందించుచు పరిశుద్ధాత్మని మన హృదయములోకి ఆహ్వానించి ఆత్మ చేత నడిపించబడదము. వాగ్దానాల మీద నమ్మకము ఉంచెదము. నిశ్చయముగా ఈ విధముగా మనం నడిపించబడగలిగితే నా యేసయ్య మనలో ఉన్న విశ్వాసాన్ని అత్యధికముగా అభివృద్ధిని కలుగు చేయగలుగుతారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు దేవుని యందు విశ్వాసం ఉంచి ఎన్నో ఘనకార్యములు వారి జీవితంలో పొందుకున్నట్లుగా, దేవుడు వారి ఎదుట ఎన్నో అద్భుతాలు జరిగించినట్లుగా మనం చూడగలుగుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయమును మనము చదవగలిగితే విశ్వాస వీరులందరూ అక్కడ మనం కనబడుతారు. విశ్వాసము ద్వారానే ఎర్ర సముద్రం ఎండిపోయినట్లుగా, విశ్వాసము ద్వారానే యోర్దాను ఏకరాశిగా నిలబడినట్లుగా, విశ్వాసము ద్వారానే ఎరుకో గోడలు కుప్పకూలినట్లుగా, విశ్వాసము ద్వారానే అగ్ని బాణాలు చల్లార్చబడినట్లుగా, విశ్వాసము ద్వారానే సింహపు నోలు మూయబడినట్లుగా, రాజ్యాలు జయించినట్లుగా, వాగ్దానాలని స్వతంత్రించుకున్నట్లుగా, బలహీనులు బలవంతులుగా మార్చబడినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. ఇక ఆలస్యం ఎందుకు? నిశ్చయముగా దేవుని సన్నిధిలో మోకరిల్లి నీ అవిశ్వాసపు పొరలు తొలగిపోవునట్లుగా, అవిశ్వాసము ద్వారా మూయబడిన నీ కన్నులు తెరవబడినట్లుగా దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థించదము. నిశ్చయముగా నా యేసయ్య మీ విశ్వాసమును వృద్ధిని కలుగు చేయునుగాక. మీ విశ్వాసము ద్వారా మీకు రక్షణ కలుగుతుంది. మీ విశ్వాసము ద్వారా మీ శరీరముల స్వస్థత